వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పరిశుద్ధమైన సన్నిధానంలో చేరి మరొకసారి ఆరాధించుకోవడానికి కృప చూపించినందుకు వందనాలు. అచ్చలుపులు మమ్మల్ని మీ సిలుచాటు మరుగుపరుచుకుని మీ దీన సంఘానికి కావలసిన విలువైన వర్తమానాలు మీరు అందించున్నాయన. వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని మాకందరికీ దయచేయమని యేసునామమున బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రైట్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనము ఈ ఉదయకాల సమయంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్. ఇక్కడ కనిపించేది రక్షణ. అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క వ్యక్తిగత జీవితంలో రక్షణ గూర్చిన అనుభవాన్ని సంపూర్ణంగా అనుభవించినటువంటి ఒక కారణాన్ని బట్టి ఆయన పొందుకున్న రక్షణని, ఆయన పొందుకున్నటువంటి యొక్క రక్షణ అనుభవాన్ని ఇతరులకు తెలియజేసేటువంటి ఆ క్రమంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ హెబ్రీ పత్రికలో ఇంచుమించుగా 7 సందర్భాలలో రక్షణ అనేటువంటి మాటని ప్రస్తావించారు. రక్షణ అనేది మనం ఉచితంగా పొందుకునేది, కానీ ఉచితంగా పొందుకున్నంత మాత్రాన అది విలువలేనిది కాదు. ఈ భూ ప్రపంచాలన్నిటికంటే ఉన్నతమైనటువంటి విలువ గలది రక్షణ. ఈ రక్షణ గురించి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మనకి ఏమి బోధిస్తుంది? ఈ రక్షణ అనేది చాలా సునాయాసంగా పొందుకునేటువంటి ప్రక్రియ. ఈ రక్షణ పొందుకోవడానికి కొన్ని సంవత్సరాలు, నెలల పాటు పట్టేటువంటి పరిస్థితి ఉండదు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక చిన్న ఉదాహరణ చూస్తే, పౌలు శీలలని చెరసాల్లో బంధించినప్పుడు చెరసాల్లో ఉన్న వాళ్ళు రక్షణానందముతో పాటలు పాడుచున్నప్పుడు, ఆ చెరసాల యొక్క పునాదులు పగిలిపోయినప్పుడు ఆ జైలర్ అనేవారు ఇక ఖైదీలందరూ పారిపోయి ఉంటారని చెప్పి తన ప్రాణం తీసుకోవాలనే ఉద్దేశంతో కత్తి తీసుకుని తాను చంపుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు, అయ్యా నువ్వు ఏ హాని చేసుకోవద్దు అని చెప్పి పౌలు గారు అతనితో మాట్లాడుతున్నప్పుడు అతని నోటి నుంచి వచ్చిన మాట, రక్షణ పొందడానికి నేనేమి చేయాలి అని చెప్పి, ప్రభు అయిన యేసు ప్రభు వారి యందు విశ్వసించినట్లయితే ఆయన లోకరక్షకుడని, ఆయన మనందరి యొక్క రక్షణ విమోచన క్రయధనముగా ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టాడని, ఆయన మరణించి మృతుడై తిరిగి లేచాడని నీ హృదయమందు విశ్వసించినప్పుడు నీవు, నీ కుటుంబం రక్షించబడుతుంది అన్నప్పుడు వెంటనే ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడినట్లుగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయములో ప్రస్తావించడం అనేది మనం చూస్తూ ఉంటాం. 31వ వచనంలో ఈ కడవరి దినాలలో చాలామంది ఇక్కడ రాయబడిన విలువైన మాట, ఇంత గొప్ప రక్షణని మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల మీరు ఎలా తప్పించుకుంటారు? ఈ రోజున మనం అనేకమైనటువంటి ప్రసంగాలు వింటాం, ఇష్టంగా వింటాం. ఈ రోజున స్వస్థత అంటే మనకి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తాం. ఆశీర్వాదం గురించిన వర్తమానం అంటే దేవుడు నన్ను కూడా ఆ విధంగా ఆశీర్వదిస్తే బాగున్ను అన్నట్లుగా మనం ఆలోచిస్తాం. ఇంకా దేవుని యొక్క దీవెన వర్షము అనే మాటని మనం వింటున్నప్పుడు చాలా శ్రద్ధగా అనేక వందల ప్రసంగాలు మనం వింటూ ఉంటాం. మాలాంటి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కానీ అత్యధికమైనటువంటి విలువైనది, అవసరమైనది, మరణం అనేది ఏలుబడి చేస్తున్నటువంటి దినాలలో
లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి కలువరిశిలో ప్రాణం పెట్టి ప్రతి మనిషిని కూడా తన జగత్ పునాదిలో అనాది సంకల్పంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా విడిపించడానికి, రక్షించడానికి, ఆయన నిన్ను నన్ను కూడా రక్షించడానికి ఆయన చేసినటువంటి ఈ ఉన్నతమైన పుణ్య కార్యాన్ని ఆలోచించడానికి, రక్షణ యొక్క విలువలు తెలుసుకోవడానికి, ఈ రక్షణ గూర్చిన వర్తమానాలు మనం వినడానికి ఈ రోజున చాలామంది వినకుండా దీన్ని నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. అందుకనే క్రైస్తత్వం అనేది ప్రమాదపు అంచుల్లోకి వెళ్ళిపోవడానికి, చాలామంది విశ్వాస భ్రష్టతలకు వెళ్ళిపోవడానికి, చాలామంది రక్షణ ఆనందాన్ని కోల్పోవడానికి ప్రధాన కారణము నీకు ఇవ్వబడినటువంటి రక్షణని నిర్లక్ష్యం చేయడం. ఈ రోజున వాక్యంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చిన రక్షణ అది ఎప్పటికీ కూడా ఉంటుంది. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే, నేను వాటికి నిత్య జీవం కలుగు చేస్తాను, వాటిని నా చేతుల నుంచి ఎవడు కూడా అపహరించలేడు, వాడికి వాడు నాశనం చేసుకుంటే తప్ప అనే మాట ఇక్కడ మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున నీవు నేను కూడా పొందుకున్న రక్షణని చాలామంది నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అనేక మంది దేవుని యొక్క కృపకి దూరమైపోతూ ఉంటున్నారు. మరిందాక నుంచి రక్షణ ప్రాముఖ్యమైనది, రక్షణ చాలా విలువైనది, ఉచితంగా వచ్చేది కానీ చాలా శ్రేష్టమైనది. అంతేకాకుండా ఉచితంగా వచ్చేది కానీ దీన్ని మెయింటైన్ చేయడం, అంటే దీన్ని కాపాడుకోవడం, దీన్ని పెంపొందింపజేసుకోవడం, దీన్ని మన యొక్క జీవితాల్లో ఉన్నతంగా హెచ్చించుకోవడానికి ఇది చాలా చాలా కష్టమైనది. అలా మన జీవితాల్లో ఇది చాలా విలువైనది. దీన్ని అంతవరకు కాపాడుకోవాలి. మరణం వరకు కూడా రక్షణ కాపాడుకుంటే నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఒకవేళ ఈ యొక్క రక్షణ కనుక నిర్లక్ష్యం చేస్తే గనక నరకానికి వెళ్ళిపోతాం అనేటువంటి అవగాహన ఈ రోజున మనుషుల్లో, దేవుని నమ్ముకున్న బిడ్డల్లో సరైనటువంటి రక్షణ గురించిన అవగాహన లేకుండా మనం క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనం చలామణైపోతూ ఉంటున్నాం. ఎందుకు అపోస్తలుడైన పౌలు గారు ఇంత గొప్ప రక్షణ అనే మాట రాశారు? ఎందుకు ఆయన రక్షణను గొప్పగా ఎంచుతున్నారు అని మనం చూస్తే కొన్ని విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటిది, అది వెలకలది. యేసుక్రీస్తు ప్రభువారు తాను చేయనటువంటి బాకీ, తాను చేయని అప్పుని తీర్చడానికి, ఆయన నిన్ను నన్ను కూడా విమోచించడానికి వెలకట్టలేని విలువైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కలువరిశిలో ఆయన ధారపోసి మనందరినీ కూడా విమోచించి నీకు నాకు కూడా రక్షణ ఇచ్చాడు. ఈ భూప్రపంచంలో ఏ వస్తువుతో కూడా పోల్చలేనిది, ధనధాన్యాలతో కూడా కొనలేనిది, ఆస్తు అంతస్తులతో తోచలేనిది ఈ రక్షణ. ఇలాంటి గొప్ప రక్షణ నీకు నాకు ఇవ్వడానికి మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరిశిలలో అమూల్యమైన రక్తాన్ని చిందించి నీకు నాకు కూడా రక్షణ ఇచ్చాడు. అందుకాబట్టి నీవు నేను కూడా ఉచితంగా పొందుకుని రక్షణ నువ్వు అనుకున్నట్లుగా నేను అనుకున్నట్లుగా ఉచితంగా వచ్చిందే కానీ దీని వెనకాల ఉన్నతమైన పుణ్యకార్యం ఉందనే సంగతిని మనం గుర్తించాలి. రెండోదిగా మనం చూస్తున్నట్లయితే రక్షణ అనేది ఎందుకు గొప్పది అంటే, రక్షణ అనేది గొప్పదవడానికి దేవుని యొక్క ప్రేమ మన ఎడల వ్యక్తమైనటువంటి ప్రక్రియ. దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ మన మీద వ్యక్తపరిచి నిన్ను నన్ను కూడా ఈమె నా బిడ్డ, ఇతడు నా కుమారుడు అనేటట్లుగా దేవుడు తన ఉన్నతమైనటువంటి కృపని, తన ఉన్నతమైన ప్రేమని ఈ ప్రపంచంలో అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను నన్ను కూడా ప్రేమించి నిన్ను నన్ను కూడా ఎన్నుకుని నీకు నాకు కూడా ఉచితమైన రక్షణని ఉచితంగా ఇచ్చాడు. కాబట్టి ఆయన ప్రేమని మనం పొందుకున్నటువంటి ప్రక్రియ ఈ రక్షణ. రక్షించబడ్డానికి అర్హులము కాదు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదండి, నేను హింసకుడును, దోషకుడును, నరహంతకుడును, అలాంటి నన్ను, ఆ ప్రధాన పాపి నన్ను ఆయన నన్ను రక్షించుకున్నాడు.
పాపులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆ మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమైనది, దాన్ని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నానని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి 17 వరకు మనం చూసినట్లయితే దేవుని యొక్క రక్షణ కార్యం ఒక పాపి ఎడల, ఒక పాడైపోయిన వ్యక్తి ఎడల, దేవునికి దూరం అయిపోయిన వ్యక్తి ఎడల, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వ్యక్తి ఎడల, మనవ ఎడల ఆయన చూపిస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి ఆ రక్షణ కార్యం, ఉన్నతమైన కార్యం ఎంత గొప్పదో అపోస్తలుడైన పౌలు గారు వ్యక్తిగతంగా అనుభవించారు. కాబట్టి దాంట్లో నేను ప్రధానుణ్ణి, పాపిని నన్ను రక్షించుకున్నాడు, పాపుల కొరకు ఆయన లోకానికి వచ్చాడు, నన్ను రక్షించుకున్నాడు, దానికి నేనే ఉన్నతమైన సాక్షిని అని చెప్పి దేవుని ఎడల, రక్షణ కార్యం ఎడల అపోస్తలుడైన పౌలు గారు కలిగి ఉన్న ఆనందాన్ని వ్యక్తపరిచారు. కాబట్టి ఆయన చివరి శ్వాస వరకు కూడా నమ్మకమైన సాక్షిగా ప్రభు కొరకు జీవించారు. ఆయన ప్రారంభం ఎలాగున్నా, ఆయన ప్రారంభం ఎంత వ్యతిరేకంగా ఉన్నా, ఆయన ప్రారంభం ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నా, దేవుడు తన అనాది సంకల్పంలో నన్ను ప్రేమించి నా పట్ల కృప చూపించి ఏ విధము చేత నన్ను రక్షణ కలుగు చేసినా ఆ దేవుని కొరకు బ్రతకాలి, అవసరమైతే దేవుని కొరకు చనిపోవాలనేటువంటి ఒక దృఢ నిశ్చయత అపోస్తలుడైన పౌలు గారు పొందుకోవడానికి రక్షణ యొక్క విలువని ఆయన గుర్తించారు. మూడవదిగా రక్షణ ఎందుకు గొప్పది అని మనం చూస్తున్నట్లయితే అది సార్వత్రిక లభ్యత. పశ్చాత్తాపడి విశ్వసించే వారికి, ఎవరైనా, ఎక్కడ వారైనా, ఏ కులం వారైనా, ఏ ప్రాంతీయుల వారైనా, ఏ జాతి వారైనా కానీ ఏ భేదము లేకుండా ఆయన సార్వత్రికంగా లభ్యత కలుగుతుంది. అది ఒకరికి మాత్రమే సాధ్యం, వాళ్ళే మాత్రమే పొందుకుంటారు, వీళ్ళకి సాధ్యం కాదు అనడానికి లేదు. కానీ ఆయనందు విశ్వాసం ఉంచి, ఆయనందు మన యొక్క పాపం నిమిత్తమై పశ్చాత్తాపడి, ఆయన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడని, ఆయన తిరిగి మరణాన్ని జయించి తిరిగి లేచాడని మనం విశ్వసించి, మనము గనక యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడని మనం ఒప్పుకున్నట్లయితే నిన్ను నన్ను కూడా ఆయన రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇది సార్వత్రిక ప్రక్రియ, సార్వత్రిక అందరికీ కూడా దొరికేటువంటి ఉన్నతమైనటువంటి కార్యము గనుక ఇది మహా గొప్పది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా రక్షణ అనేది శాశ్వతమైనది, రక్షణ అనేది సురక్షితమైనది, రక్షణ అనేది సమాధానం కలుగు చేసేది. ఇన్ని ఉన్నతమైన గుణలక్షణాలు రక్షణ అనే దానికి ఉంది. కాబట్టే ఈ రోజున రక్షణ అనేది నరకం నుంచి తప్పించేది, రక్షణ అనేది శాపగ్రస్తుని జీవితంలో నుంచి ఆశీర్వాదకరం వైపు నడిపించేది, రక్షణ అనేది దేవుని చేరుకునేది, రక్షణ అనేది పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేది. కాబట్టి ఈ రక్షణ విలువైనది. ఇంత గొప్ప రక్షణ ఎలా ఉంటున్నాడు చూడండి. ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసిన యెడల మీరు ఎలా తప్పించుకుంటారు? చూడండి, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో మనం చూసిన హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను వెలుపల రప్పించుటకై వారు చేపట్టుకున్న దినమున వానితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్. అపోస్తలుడైన పౌలు గారు ఆది పితరుల్లో జరిగినటువంటి కార్యమును గురించి ఒకసారి ప్రస్తావిస్తున్నాడు. మీ పితరులైన ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు అనే బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపిస్తున్నప్పుడు వారితో ఒక నిబంధన చేశాను, వారితో ఒక నిబంధన తీసుకున్నాను. ఎప్పటికీ కూడా మీరు నా జనులై ఉండాలి, నేను మీకు దేవునై ఉంటాను అని చెప్పి ఒక శ్రేష్టమైన నిబంధన తీసుకుంటే ఈ నిబంధనని ఇశ్రాయేలు ప్రజలు నిరర్ధకం చేశారు. ఈ నిబంధనని వారు నిర్వ్యమం చేశారు. అందుకాబట్టి అప్పుడు నీ పితరులైన ఇశ్రాయేలీయులు నా నిబంధన మర్చిపోయినట్లుగా ఇప్పుడు మీరు ఉండొద్దు, నేను మీతో నిబంధన చేస్తున్నాను, యోధా వారి యొక్క హృదయంలో నా నిబంధన రాస్తాను అంటున్నాడు. కాబట్టి మనందరికీ కూడా మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు ఉచితంగా మనకి రక్షణ ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం అనేది, ఈ రక్షణ అనేది
పూర్వకాలంలో వాళ్ళు మీరిపోయినట్లుగా మన జీవితాల్లో కూడా మనం ఆ రక్షణలో నుంచి తొలగిపోయేవారుగా, ఆ రక్షణని నిర్లక్ష్యం చేసేవారు కాకుండా రక్షణని మీరు కాపాడుకోండి, రక్షణ మీరు భద్రపరచుకోండి అని చెప్పి ఇక్కడ హెచ్చరిస్తూ ఉంటున్నాడు. పాత నిబంధనలు జరిగిన ఒక సంఘటన గురించి నేను మీకు చెప్తాను ఏం జరిగిందో. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 1-10 మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదవండి, సందర్భం చెప్తున్నాను. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 1-10 ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఇశ్రాయేలు ప్రజలు తమ గతాన్ని మర్చిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క రక్షణ కార్యాన్ని మర్చిపోయారు. ఆ రోజున గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా విమోచించబడినటువంటి ఆ పుణ్య కార్యాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఎర్ర సముద్రంలో వారి రక్షణకి లేదని బాప్తిసానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ విషయాన్ని మర్చిపోయారు. దేవుడు చేసిన అద్భుతాలన్నీ కూడా మర్చిపోయి వీరిప్పుడు దేవునికిని అలాగే మోషేకిని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా, మాకు ఇక్కడ సరైన వసతులు లేవు, సరైన పరిస్థితులు లేవు, మాకు ఐగుప్తు దేశంలో ఉంటేనే బాగుండేది అని చెప్పి వీళ్ళ రక్షణ నిర్లక్ష్యం చేశారు. కాబట్టి వీళ్ళ మనసంతా కూడా ఐగుప్తు వైపు ఆకర్షించబడుతుంది. ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క ఆహార పదార్థాల మీద వాళ్ళ మనస్సు కేంద్రీకరించబడింది. వీళ్ళ రక్షణ కార్యాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశారో వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా వెనకకి లాగబడుతుంది. మనుషులైతే ఇక్కడ ఉన్నారు కానీ, మనుషులైతే ఈ శాశ్వత దేశంలో అడుగు పెట్టబోతున్నారు కానీ వాళ్ళ మనస్సు మాత్రం ఐగుప్తు దేశంలో ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుని మీద మోసే మీద సనిగారు. అలా సనిగినప్పుడు దేవుని యొక్క కోపం వీళ్ళ మీద రగిలి అప్పుడు ఆ ప్రాంతంలో భయంకరమైన తాపకరమైనటువంటి సర్పములను వచ్చినాయి. శాపగ్రస్తమైనటువంటి ఈ తాపకరమైనటువంటి సర్పములు వచ్చి అనేక మందిని కరుస్తూ ఉంటుంటే చాలామంది చచ్చిపోయారు. చాలామంది చనిపోతూ ఉంటుంటే భారం కలిగినటువంటి దైవ సేవకుడైనటువంటి మోషే ప్రార్థన చేసి, దేవా మా పిల్లల్ని రక్షించు, మా ప్రజల్ని కనికరించు, మా ప్రజల యొక్క బుద్ధిహీనత నుంచి విడిపించు అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే కృపగల దేవుడు, కనికరం గల దేవుడు, రక్షించడానికి సిద్ధ మనసు గల దేవుడైన యెహోవా మోషేతో చెప్పాడు, నీవు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఒక స్తంభం మీద దాన్ని నిలుపు. ఎవడైతే గనక పాము కాటు గురవుతాడో వాడు ఆ స్తంభం మీద ఉన్నటువంటి ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తే వాడు తిరిగి బ్రతుకుతాడు అన్నాడు. ఆ విధముగానే ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూసిన వాళ్ళు అనేక మంది బ్రతికారు. ఇత్తడి సర్పం చూసిన అనేక మంది వా యొక్క పాము కాటు గురైనా కానీ తిరిగి బ్రతకగలిగారు. అదే ప్రక్రియ, అదే పని ఈ రోజున మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు, మనము స్తుతిస్తున్నటువంటి సర్వశక్తి గలటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువలో ఇత్తడి సర్పం వలె పైకెత్తబడ్డాడు. ఎవరైతే గనక ఈ రోజున గాయపడి, ఎవరైతే గనక ఈ సర్పపు కాటు గురై ఆ లోకరక్షకుడైనటువంటి ఇత్తడి సర్పం వలె ఎత్తబడినటువంటి ఆ దేవాతి దేవుని వైపు, ఆ లోకరక్షకుడు యేసుక్రీస్తు వైపు మనము నిదానించి చూసినప్పుడు మనం రక్షించబడతాం. మనం తిరిగి బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున మనిషి ఏ విధంగా పాము కాటు గురవుతున్నాడు నేను చెప్తాను కొన్ని విషయాలు. మొట్టమొదటిది, రక్షించబడినప్పటికి కూడా, బాప్తిసం పొందినప్పటికి కూడా, మారు మనసు పొందినామని చెప్పుకున్నప్పటికి కూడా ఈ రోజున చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టడానికి లేదా వెనకంచ వేయడానికి, తిరోగమనం వెళ్ళడానికి, మరలా ఐగుప్తు ఆలోచనలోకి వెళ్ళడానికి మొదటి ప్రధాన కారణము మనల్ని ఒక రకమైనటువంటి పాము కాటు గురవుతున్నాం. అవి ఏంటంటే, మొట్టమొదటిది నిరుత్సాహం. రక్షించబడిన, బాప్తిసం పొందిన, మందిరానికి వస్తున్నా, పాటలు పాడుతున్నా, వాక్యం చెప్తున్నా ఏదో తెలియనటువంటి నిరుత్సాహం. ఈ నిరుత్సాహం అనేటువంటి ఆ పాము కాటు గురైన వాళ్ళు యేసు ప్రభు వారిని చూసి నిరుత్సాహం నుంచి బయటపడడానికి, ఆ రోజున ఆ పాము కాటు గురైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా తిరిగి బ్రతికారో నువ్వు నేను కూడా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. రెండవదిగా, విమర్శనలో దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా ఒక విమర్శన ఆత్మ నిన్ను నన్ను కూడా వేలుబడి చేయడం ద్వారా ఈ రోజున ఆధ్యాత్మికంగా చాలామంది రక్షణని
నిర్లక్ష్యం చేసి ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉంటున్నారు. మూడవదిగా గాసిప్స్ అంటే కనుక వాళ్ళ కోసం వీళ్ళ కోసం, నీకు తెలుసా వాళ్ళు ఎలాంటోళ్ళు, నీకు తెలుసా వీడు ఎలాంటోడు అనేటువంటి ఒక రకమైనటువంటి ఒకరిని గూర్చి ఒకరు చెడ్డ మాటలు, లేని మాటలు, చూడలేని మాటలు, ఊహించుకున్న మాటలు ఒకరి కోసం ఒకరు చెప్పి ఈ రోజున ఆధ్యాత్మికంగా దూరమైపోతున్నటువంటి వారు చాలామంది లేకపోలేదు. మూడోది గర్వం, అహంకారము, పిసినారితనము, అవిశ్వాసము, సాంప్రదాయాలు, ఈ విధముగా చెప్పుకుంటూ పోతే మనిషి రక్షించబడినప్పటికీ కూడా అనేకమైనటువంటి ఈ ఆత్మ సంబంధమైన పాముల చేత కాటు గురైపోతున్నారు. అందుకనే చాలామంది ఈ రోజున వాళ్ళ ఆలోచన అంతా కూడా, వాళ్ళ తలంపులంతా కూడా, వాళ్ళ ప్రవర్తన అంతా కూడా ఐగుప్తు వైపే వెళ్తుంది. నేను రక్షించబడ్డాను, నేను విమోచించబడ్డాను, నేను అమూల్య రక్తం చేత రక్షించబడ్డాను, నన్ను విమోచించడానికి వెండి బంగారములతో కాకుండా ఆయన అమూల్య రక్తం చేత నన్ను ప్రేమించి నన్ను రక్షించుకున్నాడనే సంగతిని మర్చిపోయి మరలా వెనక్కి వెళ్ళిపోవడానికి, రక్షణలో దిగజారిపోవడానికి ప్రధాన కారణము ఏదైనా ఇలాంటి పాము కాటుకు మనం గురయ్యామేమో, ఏదైనా ఇలాంటిది మనల్ని ఏలుబడి చేస్తుందేమో, ఏది నేను చెప్పినటువంటి ఈ తాపకరమైనటువంటి పాముల కంటే భయంకరమైన ప్రమాదకరమైనటువంటి ఈ విషయాలు గనక మనలో ఉంటే మనం ఆత్మీయ జీవితంలో దిగజారిపోయే ప్రమాదం ఉంది, రక్షించబడ్డామనే సంగతిని మర్చిపోయే ప్రమాదం ఉంది. దయచేసి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా ఎత్తడ సర్పం వల్ల ఎత్తబడినటువంటి ఆ దేవుని వైపు చూసి, నిజమే ప్రభువా, నిరుత్సాహంతో బ్రతుకుతున్నాను, రక్షణ ఆనందం నాకు లేదు, గర్వంతో బ్రతుకుతున్నాను, అసూయతో బ్రతుకుతున్నాను, అహంకారంతో బ్రతుకుతున్నాను, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుతున్నాను అని చెప్పి నీవు నేను గనక ఆయన వైపు నిదానించి చూస్తే గనక నిన్ను నన్ను కూడా ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలను తిరిగి బ్రతికించినట్లుగా ఆ కృపగలది నిన్ను రక్షించి నిన్ను నన్ను కూడా రక్షణ మనలో పెంపొందింప చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఈ రోజున రక్షణని మనం ఎవరము కూడా నిర్లక్ష్యం చేయడానికి మనం ప్రయత్నం చేయొద్దు. రక్షణ నిర్లక్ష్యం చేస్తూ వచ్చే ప్రమాదం, ఏదైనా సరే నిర్లక్ష్యం చేస్తామనుకోండి, దాని ద్వారా వచ్చేటువంటి పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. అవునా కాదండి? చాలామంది చెప్తారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఏమంటారండి? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఎవరిలైనా కానీ ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చూపిస్తే ఏమవుతుంది అని చెప్పి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మనం చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. దేవుడు మనకిచ్చినటువంటి ఒక కారు కావచ్చు, దేవుడు మనకిచ్చిన ఒక ఇల్లు కావచ్చు, దేవుడు మనకిచ్చిన కుటుంబం కావచ్చు, దేవుడు మనకిచ్చిన ఉద్యోగం కావచ్చు, నీకు దేవుడిచ్చిన ఏ వస్తువుల పట్ల కానీ మనకి గనక నిర్లక్ష్యం అనేది వచ్చిందనుకోండి, దానిని కోల్పోయి లేదా దానిని నష్టం తెచ్చుకునేటువంటి ప్రమాదము లేకపోలేదు. అవునా కాదండి? అలాగే మన జీవితాల్లో కూడా రక్షణ దాన్ని గనక ఉచితంగా వచ్చిందే కదా, ఉచితంగా ఇచ్చిందే కదా, నేను పాపిని ప్రభువుని ఒప్పుకున్నాను, వెళ్ళిపోయి బాప్తిసం పొందేస్తాను, నాకు ఉచితంగా వచ్చింది కదా, కష్టపడకుండా వచ్చింది కదా, వెంటనే వచ్చింది కదా, దాన్ని అని నిర్లక్ష్యం చేసి దాన్ని ప్రయత్నం చేస్తే, కాపాడుకునే విషయంలో మనం గనక విఫలమైపోతే మనం అందరము కూడా బ్లాక్ స్లైడర్స్ అంటే వెనక్కి వెళ్ళిపోయేవారుగా ఉంటాం, దేవునికి దూరం అయిపోయేవారుగా ఉంటాం. రక్షణ ఉంటుంది కానీ ఆ రక్షణ అనేది నిర్వీయమైపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనమందరము కూడా దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి రక్షణని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయత్నించి, అందుకనే అపోస్తలుడైన పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం అంటాడు కదా, పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలంగా నీకు అనుగ్రహించబడిన నీలో ఉన్న వరములను అలక్ష్యము చేయకము. తిమోతి జాగ్రత్త, దేవునికి ఏమిచ్చాడు ప్రతిదాన్ని కూడా అలక్ష్యం చేయొద్దు. దేవునికి ఇచ్చిన ఏ వరమును కూడా నిర్లక్ష్యం చేయొద్దు. దేవునికి ఇచ్చిన అమూల్యమైన రక్షణని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. జాగ్రత్త కాపాడుకో. దేవుడిచ్చిన ప్రతి ఈవిని కూడా, దేవునికి ఇచ్చిన ప్రతి టాలెంట్ని కూడా, దేవునికి ఇచ్చినటువంటి నీకు అనుగ్రహించిన ప్రతి వరమును కూడా జాగ్రత్త కాపాడుకో. నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యంగా ఉంటే దాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది అని చెప్పి పౌలు గారు తిమోతి గారిని హెచ్చరించాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా నీవు నేను కూడా ఒకరోజు ముగింపు రాబోతుంది. మన ముగింపు అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు.
ఏ క్షణాన ఈ లోకయాత్ర ముగించుకుంటామో ఏ ఒక్కరి చేతులు లేదు. దయచేసి ఒక వ్యక్తి అంటున్నాడు, నేను మనుషులకు దూరం అయ్యాను, దేవునికి దూరం అయ్యాను, రక్షణ నిర్లక్ష్యం చేస్తాను, ఇప్పుడు నేను చావుకు దగ్గరగా ఉన్నాను. ఆ కృపగల దేవుడు నాకు గనక ఒక 6 నెలలు టైం ఇస్తే నా ఆస్తంతా అమ్మి దేవునికి నమ్మకమైన పాత్రగా జీవించే అవకాశం ప్రభు నాకు ఇస్తే బాగుందని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. దయచేసి ఇంత గొప్ప రక్షణని మీరు నిర్లక్ష్యం చేస్తే మీరు ఎలా తప్పించుకుంటారు? దయచేసి 2 వ్యక్తులను గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా హెబ్రీ గ్రంథకర్త ఏ విధముగా మనల్ని హెచ్చరిస్తున్నాడో, మరణానికి ముందు దేవుడు అనుగ్రహించిన రక్షణ నిర్లక్ష్యం చేస్తే, విస్మరిస్తే శాశ్వతమైన నిత్య జీవంలో నుంచి మనము ఏ విధముగా దేవునికి దూరం అయిపోతామో, సమయం అయిపోయిన తర్వాత దాని కొరకు ఎంతగా పరితపించిన మన జీవితాల్లో తిరిగి రానటువంటి అవకాశం, కోలుకోవడానికి తిరిగి రాని అవకాశాన్ని మన చేతులారా కోల్పోయేవారు కాకుండా మనమందరము కూడా చివరి శ్వాస వరకు కూడా రక్షణని భద్రముగా దేవునికి ఇచ్చిన విలువైన వాటన్నిటికంటే భద్రంగా కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రోజున బంగారం ఉంది, ఈ ప్రపంచంలో బంగారం చాలా విలువైనది. అలాంటి బంగారాన్ని మనం భద్రపరుస్తాం. అలా భద్రపరిచినప్పుడు సంవత్సరాలు గతించే కొలది దాని విలువ పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే అది విలువైనదని నీకు తెలుసు. అది విలువైనదని తెలుసు కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తావు. అలాగే నీ జీవితం, నా జీవితంలో బంగారం కంటే, వెండి కంటే, నీకున్న ఆస్తిపాస్తుల కంటే, నీకున్నటువంటి పదవి హోదాల కంటే అమూల్యమైనటువంటి ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణని జాగ్రత్తగా మనం భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకనొక ప్రాంతంలో 1797లో విలియం పోప్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక నాస్తికుడు, మతపరమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడుతుండేవాడు. రక్షణ అనేది ఒక బూటకం అనేవాడు. అతడు ఒక నాస్తికుడుగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. అలాంటి వ్యక్తి చివరికి మరణశయ్య మీదకి వెళ్ళినప్పుడు, అతడు చనిపోతున్నప్పుడు తన స్నేహితులందరూ కూడా ప్రదేశానికి వచ్చారు. మరణ భయంతో అతడు దిక్కులు పెళ్ళగికేటట్లుగా ఏడుస్తున్నాడు. అయ్యో నాకు బ్రతకాలనుంది, అయ్యో నాకు జీవించాలనుంది, నన్ను ఎవరు రక్షిస్తారు, నన్ను ఎవరు తప్పిస్తారు? ఇప్పుడు నాకు అర్థమవుతుంది నరకముంది, పరలోకముందని. నా జీవితంలో దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోలేకపోయాను. నేను నమ్మిందే వేదం అనుకున్నాను, నాకు తెలిసిందే గొప్ప అనుకున్నాను. ఈ రోజున సమయం అయిపోయింది, నన్ను రక్షించేవారు ఎవరున్నారు, నాకు రక్షణ ఇచ్చేది ఎవరున్నారు అని చెప్పి ఏడుస్తూనే ఆ యొక్క స్నేహితులందరి ముందు కూడా అతడు చనిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అతనికి అర్థమైంది, ఇదిగో సాతాను నా కోసం వస్తున్నాడు, సాతాను తన కొరకు సిద్ధపరిచినటువంటి భయంకరమైన నరకగ్నిలోకి నేను వెళ్ళిపోబోతున్నాను అని చెప్పి తన జీవితంలో భయంకరమైన ముగింపుని ఆ యొక్క విలియం పోప్ అనే అతను చివరి రోజుల్లో, ఇక చివరి గడియల్లో అతడు గడిపినటువంటి భయంకరమైనటువంటి ఆ సమయాన్ని స్నేహితులందరూ కూడా గుర్తించారు. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే వాల్టేర్, ఫ్రెంచ్ దేశంలో ఒక ఉన్నతమైనటువంటి పేరుగాంచిన వ్యక్తి వాల్టేర్. తన యొక్క రచనల ద్వారా, తన కలిగి ఉన్నటువంటి రచన ద్వారా, లేదా తన కలిగి ఉన్నటువంటి ప్రింటింగ్ ప్రెస్ ద్వారా యేసు ప్రభు వారి యొక్క రక్షణ అనేది అవాస్తవం, యేసు ప్రభువారు నిజమైన దేవుడు కాదు అని చెప్పి నిరూపించాలని 12 మంది అపోస్తులందరూ కూడా నిర్మించినటువంటి ఆస్తుల సౌధమైనటువంటి ఈ యొక్క క్రైస్తత్వాన్ని నేను నేలమట్టి చేస్తాను, జస్ట్ 20 సంవత్సరాల కాలంలో ప్రపంచంలో క్రైస్తత్వం లేకుండా చేస్తాను, ఇది నా సవాల్ అని చెప్పి నాస్తికుడైనటువంటి యొక్క వాల్టేర్ అనేకమైన విషయాలు రాస్తూ, అనేకమైనటువంటి పుస్తకాలు రాస్తూ ఆ ఫ్రెంచ్ దేశంలో, యూరప్ ప్రాంతంలో అనేక మందిని ప్రభావితం చేస్తూ ఉన్నాడు. ఆ విధముగా అనేక మంది
నాస్తికులుగా మారిపోయి రక్షణ చాలామంది నిర్లక్ష్యం చేస్తూ బ్రతుకుతున్నటువంటి దినాలు, అలా దినాలు సాగుతున్నాయి. ఈ యొక్క వాల్టేర్ మరణకరమైనటువంటి స్థితిలోకి వచ్చాడు. అతడు చనిపోయేటప్పుడు తను బ్రతకాలని ఆరాటం, తన జీవితంలో తను ఎంత తప్పు చేశాడో, తను ఎంతగా మనుషుల్ని ప్రభావితం చేశాడో, తప్పు బోధల ద్వారా అనేక మందిని తొలగించే ప్రయత్నం చేశాడో, వీటన్నిటి నిమిత్తమై ఈ యొక్క వాల్టేర్ బిగ్గరగా ఏడుస్తున్నాడు. తన చివరి సమయంలో అతనికి వైద్యం చేయడానికి వచ్చిన నర్సు అతని యొక్క భయంకరమైనటువంటి మరణకరమైన పరిస్థితిని చూసి, అయ్యలారా, ఈ యొక్క వాల్టేర్ రాసిన పుస్తకాలన్నీ చదివి భ్రష్టులైపోయినటువంటి యూరప్ ప్రాంతీయులారా, మీకు మాట చెప్తున్నాను వినండి. యూరప్ దేశంలో ఉన్నటువంటి అందరి దగ్గర ఉన్న డబ్బంతా కూడా మీరు ఒక చోట పోగు వేసిన ఇలాంటి నాస్తికుని రక్షించడం అనేది అసాధ్యం. ఇంతకాలము తప్పుడు మాటల ద్వారా, తప్పుడు ప్రకటనల ద్వారా దేవునికి దూరమైపోయిన వాళ్ళందరూ కూడా ఈ వాల్టేర్ యొక్క నిజ జీవితాన్ని, వాల్టేర్ పడినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని ఒకసారి చూడండి, అర్థం చేసుకోండి అని చెప్పి దేవుని ప్రేమని అనేక మందికి చాటి చెప్పి రక్షణ గూర్చినటువంటి వర్తమానాన్ని ఈమె అందించింది. నమ్మండి ప్రియమైన బిడ్డలారా, ఏ వాల్టేర్ అయితే గనక 20 సంవత్సరాల్లో క్రైస్తత్వాన్ని నాశనం చేయాలనుకున్నాడో, ఏ వాల్టేర్ అయితే గనక క్రీస్తు రాజ్యమును నేలమట్టుకి పడగొట్టాలనుకున్నాడో, అదే వాల్టర్ సిద్ధపరిచినటువంటి ప్రింటింగ్ ప్రెస్ల నుంచి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక బైబిల్ ముద్ర అవుతూ ఉంటున్నాయి. అదే బైబిల్ సొసైటీ ఆఫ్ జెనోవా అనేటువంటి ప్రాంతం నుంచి ఈ రోజున ప్రపంచానికి అనేకమైన బైబిళ్ళు అందించబడుతున్నాయి. ఆ స్థలము, ఆ ప్రాంతము, ఆ ప్రింటింగ్ ప్రెస్ ఈ యొక్క వాల్టేర్ది. మనుషుడా, దయచేసి దేవుడిచ్చినటువంటి రక్షణని నిర్లక్ష్యం చేయొద్దు. ఇది చాలా గొప్పది. ఇంత గొప్ప రక్షణని మీరు నిర్లక్ష్యం చేసినాడా మీరు ఎలా తప్పించుకుంటారు? మనం ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. రక్షణని విలువైన దానిగా ఎంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి ఉన్నతమైనటువంటి మరణకరమైన పరిస్థితుల్లో వేదనతో చనిపోయిన వ్యక్తుల గురించి మనం విన్నాం. అలాగే మరణకరమైన పరిస్థితుల్లో రక్షణను గొప్పగా ఎంచుకొని, రక్షణ విలువైన దానిగా ఎంచుకొని, రక్షణ నిర్లక్ష్యం చేయకుండా రక్షణ గొప్పది అని భావించినటువంటి గొప్ప దైవ సేవకులు చాలామంది మరణకరమైన పరిస్థితులు ఎలా మాట్లాడారో చూద్దాం. డిఎల్ మోడీ అనేటువంటి దైవ సేవకుడు ఒక ఉన్నతమైనటువంటి పరిచర్య చేస్తున్న ఆయన ఇక మరణకరమైన స్థితిలో, అంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన ప్రశాంతంగా నిద్రపోతూ ఒక కల్లోకి వెళ్ళాడు. కల్లోకి వెళ్తుంటే పక్కన కొడుకున్నాడు. అతను అంటున్నాడు, ఇదిగో నాయనా, పరలోకం నా కొరకు తెరవబడుతుంది, నాకు భూమి దూరం అవుతుంది, నేను స్థిరమైన పట్టణంలోకి వెళ్ళబోతున్నాను, నా కొరకు ఆ నిత్య రాజ్యంలో దేవుడు నాకు స్థలం సిద్ధపరుస్తూ ఉంటున్నాడు, నేను వెళ్తున్నానని చెప్పి డిఎల్ మోడీ గారు తన కొడుకుతో అంటుంటే, కొడుకు కన్నీరు విడుస్తూ, నాయనా నువ్వు అలాగనొద్దు, నాయనా నువ్వు అలాగనొద్దు, నువ్వు బ్రతకాలంటుంటే ఈయన అంటాడు కదా, ఒరే, మరణం అనేది క్రైస్తవ జీవితం ముగింపు కాదు. మరణం అనేది అసలు సిసలైన జీవితానికి ఆరంభం. మరణం అనేది ఒక పరలోక రాజ్యానికి ద్వారబంధం. అంతేకాకుండా మరణం అనేది పట్టాభిషేకం. ప్రైజ్ హల్లెలూయా. మరణం అనేది పట్టాభిషేకం. ఒక వ్యక్తి రక్షణను కాపాడుకుంటే, ఒక వ్యక్తి రక్షణని భద్రపరుచుకుంటే, ఒక వ్యక్తి ఈ భూప్రపంచం అన్నిటికంటే విలువైనది రక్షణ అని భావిస్తే, ఆ వ్యక్తి మరణ సమయంలో భయపడడు అనేది మనకు తెలుస్తుంది. ఈ రీసెంట్గా 2018 సంవత్సరం అనుకుంటా, ఆ టైంలో చనిపోయినటువంటి బిల్లీ గ్రహం గారు కూడా యేసు శిలువపై చేసిన దాన్ని బట్టి పరలోక రాజ్యం నా కొరకు ఆసక్తితో ఎదురు చూస్తుంది అని చెప్పి, మీరెవరైనా కానీ నేను చనిపోయిన తర్వాత, నేను ఈ లోకంలో కన్నుమూసిన తర్వాత వార్తాపత్రికల్లో కానీ టీవీల్లో కానీ వార్తలు వస్తాయి, బిల్లీ గ్రహం గారు చనిపోయారని. అవి నమ్మొద్దు. నేను చనిపోను, జస్ట్ నా అడ్రస్ మార్చుకుంటాను,
నా తండ్రి ఇంటికి వెళ్తాను, స్థిరమైనటువంటి అడ్రస్కి వెళ్తున్నాను. ఇప్పుడున్నది తాత్కాలికమైన అడ్రస్, ఇప్పుడున్నది టెంపరీ అడ్రస్. నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆ యొక్క అడ్రస్లోకి నేను వెళ్తున్నాను అని చెప్పండి. ఎవరు చెప్పిన వదంతులు నమ్మొద్దు అన్నాడండి. ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి ధైర్యం. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా మరణానికి, దయచేసి మరణ సమయంలో ఈ రోజున వాల్టేర్ లాగా ఏడ్చేవారుగా ఉందామా? విలియం పోప్ లాగా మరణ పరిస్థితుల్లో నరకానికి వెళ్ళిపోతున్న భయంతో ఎడుద్దామా? డిఎల్ మోడీ గారి లాగా, అలాగే ఈ యొక్క బిల్లీ గ్రహం గారి లాగా ఇంకా అనేక మంది గొప్ప గొప్ప దైవ సేవకులు మరణాన్ని సంతోషంగా స్వీకరించుకున్న వారిలా ఉందామా? ఈ రోజున ప్రపంచంలో అందరికంటే గొప్ప వ్యక్తి మరణ వరకు కూడా రక్షణ కాపాడుకునేవాడు. రక్షణ జాగ్రత్త కాపాడుకుందాం. నీకు ఉచితంగా ఇచ్చిందని చెప్పి ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఉచితంగా ఇచ్చింది, దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేద్దాం. దేవుని రాజ్యానికి వారసులు అవుదాం. ఎప్పుడు కూడా రక్షణ ఆనందంతో మనం అందరం బ్రతుకుదాం. ఒక వ్యక్తి రక్షణ నిర్లక్ష్యం చేస్తే వచ్చేటువంటి నష్టాలు ఏంటో, ఒక వ్యక్తి రక్షణ నిర్లక్ష్యం చేస్తే గనక వచ్చేటువంటి నష్టాలు ఏంటో, ఒక 5 నష్టాల గురించి దేవుని చిత్తమైతే రాబోయే దినాలు నేర్చుకుందాం. దయచేసి క్రైస్తవ జీవితానికి, విశ్వాసానికి పునాది రక్షణ. ఈ రోజున రక్షణ జాగ్రత్త కాపాడుకుందాం. దయచేసి ఈ భూ సంబంధమైన వాటి కొరకు మాత్రమే ప్రభువు నమ్ముకున్నట్లయితే నీకంటే నాకంటే బుద్ధిహీనులకి ఎవరు కూడా ఉండరు. నిన్ను నన్ను కూడా నిత్య జీవానికి వారసులుగా చేయడానికి, రక్షణతో నిన్ను అలంకరించడానికి దేవుని నన్ను కూడా అనాది సంకల్పంలోనే, జగత్ పునాది వేయబడక ముందే దేవుని నిన్ను పట్ల నా పట్ల ఉన్నతమైనటువంటి ప్రేమను కనుపరిచి, ఇతను నా బిడ్డ, ఇతను నా కుమార్తె, ఇతను నా కుమారుడు అని చెప్పి తన నిత్య రాజ్యానికి వారసులు చేయడానికి నిన్ను నన్ను కూడా రక్షణలో నడిపించాడు. ఈ రక్షణ ఎవరు కూడా కోల్పోవద్దు. ఈ రక్షణ ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఐగుప్తులోకి వెళ్ళిపోతావు. అలా ఐగుప్తులోకి వెళ్ళిపోతే నిత్య నరకంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి అందరం రక్షణని జాగ్రత్త కాపాడుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందరు కూడా తలలో వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ఇంత గొప్ప రక్షణని మేము నిర్లక్ష్యం చేస్తే మేము ఎలా తప్పించుకుంటాం? ఉగ్రత రాబోతుంది, మరణం రాబోతుంది, నిత్య నాశనం రాబోతుంది, అంతము రాబోతుంది. మా జీవితాల్లో రక్షణని నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాను? ఆయన నేను రక్షించబడ్డాను, బాప్తిసం పొందాను, మారుమనసు పొందానని చెప్పుకుని ఆ రక్షణ కనుక నిర్లక్ష్యం చేసి కాపాడుకోపోతే అంతకంటే బుద్ధిహీనత మా జీవితాలు ఉండదు నాయన. రక్షణ కాపాడుకోవడానికి సహాయం చేయను ఆయన. అయ్యా, రక్షణ విలువైనదిగా నా జీవితంలో భావించే కృప అనుగ్రహించమని, ఈ వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.